రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్ గంగాధర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడుగడ్డ కన్నెపల్లి పంపుల ద్వారా నీటిని విడుదల చేయబోమని పేర్కొనడమే కాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ మర్యాదలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్న సమయంలో బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. రైతులు నీళ్లు అడిగితే కన్నెపల్లి వద్ద బండ కట్టుకుని దూకాలని అన్నట్లుగా మాట్లాడడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని, ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు ఆత్మహత్యలకు ప్రేరేపించే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. ఈ నెల 11వ తారీఖు నాడు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, సమావేశంలో మాట్లాడుతూ, మరి ఎలినోనో ప్రభావం ఉన్నా కూడా మేడిగడ్డ నుంచో కన్నెపల్లి నుంచో నీళ్ళు ఇవ్వడానికి లేదు. మీరు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు, వారి కుటుంబ సభ్యులు, రైతులు వాళ్ళ రక్తాన్ని పంటల మీద చల్లితే పంటలు పండుతాయని అతి దుర్మార్గంగా మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి అదేవిధంగా ఆ నీళ్ల కోసం అడిగేవాళ్ళు ఆ నీళ్ళల్లోనే ఆ కన్నెపల్లి దగ్గర బండగట్టుకొని దూకి చచ్చిపోయినరని అన్నటువంటి మరి ఒక దిక్కు ఆత్మహత్యకు పాల్పడే విధంగా, అదేవిధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే విధంగా, మరి మనుషులను చనిపోవాలనేటువంటి ఆత్మహత్యకు పురికొల్పే విధంగా, అదేవిధంగా చనిపోయే విధంగా మరి నీచాతినీతంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మరి నేర రూపమైనటువంటి మరి బాధ్యత లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారిని వెంటనే తక్షణమే శిక్షించాలని వారి మీద చొప్పదండి నియోజకవర్గం మరి గంగాధర పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కనుక వారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, బాధ్యత గల ముఖ్యమంత్రి, ఇవాళ కన్నెపల్లి పంపుల ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా రైతుల మీద పగబట్టి, ఈ రాష్ట్ర రైతాంగం మీద పగబట్టి, అదేవిధంగా కేసీఆర్ గారి కుటుంబం మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఉంటే మీకు పగ ఉండవచ్చు. కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, మా మీద కేసులు పెట్టండి, మమ్మల్ని జైలుకు పంపండి. మేము అవసరమైతే మరి రేవంత్ రెడ్డి గారు ఈ రక్తదాన శిబిరాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారో చెప్తే మేమందరం కూడా బీఆర్ఎస్ నాయకులము రైతుల కోసం రక్తాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. రైతాంగం కోసం రక్తాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం.